హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ ఎండాకాలంలో తక్కువ పాలతో ఎక్కువ నెయ్యిని ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ టిప్స్ అన్ని పాటిస్తే మనం చాలా తక్కువ పాలతో ఎక్కువ నెయ్యిని చేసుకోవచ్చు. మన పాలు కాచిన తర్వాత పాలు చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పైన ఇలా మీగడంతా గట్టిగా పేరుకుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మీగడ గట్టిగా పేరుకుంటుంది. ఈ మీగడని మనము డైరెక్ట్గా తీసేసుకొని వేరే గిన్నెలోకి వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెడితే పైన ఫంగస్ వచ్చేసి బ్లాక్ అయిపోతుంది. అలా నేను ఇలా ఒక 1 వీక్లోనే ఇంత మీగడని కలెక్ట్ చేశాను. చూస్తున్నారు కదా, 1 వీక్లో ఒక బాక్స్ అయిపోయింది. సెకండ్ వీక్లో ఇలా 2 వీక్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా 2 వీక్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా మనకి ఎంత మీగడ ఉందో చూసుకొని అంత పెద్ద వెడల్పాటి గిన్నెను తీసుకోండి. ఇలా తీసుకుని మనము మీగడని ఒక గంట ముందుగానే తీసి బయట పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకుంటే మీగడ కొంచెం లూజ్ అవుతుంది అనమాట. మరి గట్టిగా ఉండకుండా ఇలా లూజ్ అవుతుంది. అప్పుడు మనకి మీగడ చేసుకోవడం చాలా ఈజీ. మిక్సీ వేయకుండా, ఎక్కువ గిన్నెలు పట్టకుండా, ఎక్కువ గిన్నెలో వేసుకొని ఎక్కువ గిన్నెలో కడుక్కొని అవసరం లేకుండా మనం చాలా ఈజీగా మనం ఇంట్లో ఉన్న స్పూన్తో కానీ విస్కర్తో కానీ చాలా ఈజీగా మీగడని చేసేసుకోవచ్చు. ఇలా పాల మీద మీగడ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా విస్కర్ లేకపోతే పప్పు గుర్తి కూడా లేకపోతే స్పూన్ తీసుకొని ఒక పెద్ద గంట తీసుకొని ఇలా 10 నుంచి 15 నిమిషాలు ఇలా తిప్పుతూ ఉండండి. ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు పాలు ఇలా మీగడంతా కొంచెంగా గట్టిగా అవుతూ ఉంటుంది. కొద్దిసేపటికి చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా ఉంటుంది అన్నమాట. మనం ఒక స్పూన్తో కానీ విస్కర్తో కానీ మనం చాలా ఈజీగా మీగడని తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా మీగడంతా గట్టిపడుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టిపడిన తర్వాత కొద్దిసేపటికి ఇంత లూజ్ అయిపోయి మొత్తం పాలంతా సపరేట్ అయిపోయి ఇలా మీగడ సపరేట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఈ విధంగా మనము అంత మీగడంతా దగ్గరికి అనుకొని పాలు సపరేట్ అయినప్పుడు ఈ విధంగా మనం మీగడని తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి. చూస్తున్నారు కదా, ఇంత మీగడ వచ్చింది. 2 వీక్స్లోనే నాకు కేజీ నెయ్యి వరకు వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే ఈ విధంగా మనకి చాలా మిగడ వస్తుంది. తర్వాత మీగడనంతా తీసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చల్లనీళ్ళు పోసుకొని వాష్ చేసుకోవాలి. ఎండాకాలం కదా, మీగడ వేడి నీళ్ళు పోస్తే కరిగిపోతుంది. అందుకని చల్లనీళ్ళు పోసుకొని ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుంటే వాటిలో ఉన్న పాలంతా పోతాయి అన్నమాట. ఇలా నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇలా వేరే గిన్నెలోకి తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఇంకా వెయిట్ చేసుకోవడమే. ఇంకా స్టవ్ మీద పెట్టినప్పుడు కూడా చాలా తక్కువ మంట మీద పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి. గిన్నె కూడా వెడల్పాటి గిన్నె ఉండేలాగా చూసుకోవాలి. చిన్న గిన్నెలో పోసుకొని వేడి చేసుకుంటే ఆ మీగడ ఎక్కువగా ఉన్నప్పుడు పొంగిపోయి మొత్తం స్టవ్ అంతా అయిపోతుంది. అందుకని చిన్న గిన్నె కాకుండా ఇలా వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఈ విధంగా మనం మీగడని కరిగించుకోవాలి. మీగడ కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇందులో కరివేపాకు కానీ మెంతులు కానీ ఏదో ఒకటి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. తమలపాకైనా వేసుకోవచ్చు అనమాట. ఇలా మీగడంతా కరిగిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా మీగడంతా కరిగి ఇలా తెల్లగా అవుతుంది. అప్పుడు మనం ఇందులోకి మనకి కావాల్సినవి ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కరివేపాకు వేస్తున్నాను అనమాట. నా దగ్గర కరివేపాకు అవైలబుల్ ఉంది. నేను ఇంకా కరివేపాకు వేసేసుకుంటున్నాను. మంచి వాసన వస్తుంది. ఇలా మీగడ కాగపెట్టినప్పుడల్లా ఇల్లంతా మంచి వాసన వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనము మీగడ కాగపెట్టినప్పుడు. ఈ విధంగా మనం చాలా తక్కువ పాలతోనే చాలా ఎక్కువ నెయ్యిని చేసుకోవచ్చు. ఈ విధంగా మనం నెయ్యిని చేసుకొని స్టోర్ చేసుకుంటే మనం ఇంట్లో ఏ స్వీట్ చేసుకున్నా పిల్లలకి కూడా పెట్టచ్చు. స్వీట్లో కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ అయినాక మనం స్టవ్ని ఆపేసుకుంటే మనం చాలా ఈజీగా ఇంకా దాన్ని చల్లారిన తర్వాత ఇంకా వేరే దాంట్లోకి వడగట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ విధంగా మనం చాలా ఈజీగా ఇంట్లోనే నెయ్యిని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా వడకట్టేసేసుకోవాలి. మనం ఈ గిన్నెని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దానికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను.
చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము చాలా తక్కువ పాలతో ఎక్కువ నెయ్యిని తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.